హలో గాయ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మీతో నార్మల్గా మాట్లాడదామని. సో రీసెంట్గా మా చెల్లి ఫెస్టివల్ అయింది 6-7 days అయ్యి. సో నేను ఆల్రెడీ డిసైడ్ అయినా తీద్దామని, కానీ ఇంకేం చేయాలని ఖాళీగా ఉన్నామని ఏం చేయలేదు. కిందేమో మా మమ్మీ వాళ్ళ డ్రైనేజ్ బాగాలేదని, వీడేమో మా అన్న యూట్యూబ్ చూసుకుంటూ వీడియో చేద్దామంటే చేయలేడు. కనీసం మీతో కొద్దిగా మాట్లాడుకుందాం. నెక్స్ట్ టైం మా అన్నని పిలుస్తా, నెక్స్ట్ టైం ట్రై చేస్తా నేను మా మమ్మీ డాడీ కూడా. నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను, మా మమ్మీ డాడీని కూడా తెస్తారు. వాళ్ళు లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అంటారు. మరి మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేయండి. కామెడీ కింగ్ ఛానల్ చెప్పు, ప్లీజ్ లైక్ చేయాలని సబ్స్క్రైబ్. అప్పుడు అన్న చూడదు చెప్పు. మా చెల్లికి అయితే తెలియదు అనమాట. లైక్ చేయాలని సబ్స్క్రైబ్ ముఖ్యం, ఓకే? అవి మీరు ఆన్లో పెట్టుకుంటే బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను వీడియో తీస్తాను, అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టే ఆన్ టాపిక్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే వీడియో ఎంటర్ అయిపోతుంది. మరి ఇక వీడియోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో గైస్, ఏమనుకోకపోతే మా చెల్లి కొన్ని చెప్తుంది. సో ఈరోజు వచ్చేసి మేము ఏమేమి మాట్లాడబోతున్నాం అంటే, మేము అసలు ఏం చేయబోతున్నాం, నెక్స్ట్ వీడియోస్ ఏమేమి వస్తున్నాయి, కొత్తగా ఏమేమి వస్తున్నాయి, రేపు స్కూల్కి వెళ్తామా వెళ్ళామా, అది మెయిన్. రేపు స్కూల్కి వెళ్తామా వెళ్ళామా, స్కూల్ నుంచి ఎప్పుడు వస్తాం, ఏమేమి రేపు స్పెషల్స్, చాలా మాట్లాడుకుంటాం మా చెల్లితోని. సో ఎప్పుడైనా మేము మాట్లాడుకుంటామంటే మీతోనే షేర్ చేసుకొని మాట్లాడుకుంటాం అనమాట. సో మరి ఫస్ట్ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, రేపు స్కూల్కి వెళ్తాము. సో పక్కా రేపు స్కూల్కి అయితే వెళ్ళాల్సిందే అనమాట. సో రేపు రిపబ్లిక్ డే కదా, కొన్ని ప్రోగ్రామ్స్ అయితే చేస్తారనమాట. ఆ ప్రోగ్రామ్స్ని చూసి ఎంజాయ్ చేస్తాను నేను. కానీ ఆడకి ఫోన్స్ అయితే ఎలో చేయాలి కదా, అందుకనే. సో మరి రేపు మాత్రం స్పెషల్ వీడియో వస్తుంది రిపబ్లిక్ డే మీద. సో రేపు రిపబ్లిక్ డే గురించి నేను మాట్లాడతా, అది నేను స్పీచ్ ఇస్తాను మీ అందరికీ రిపబ్లిక్ డే గురించి. ఈరోజు సేమ్ ఉంటుంది. సో మరి మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఫైన్, ఓకే, అందరూ ఫైన్ ఉంటారు. సో మాతోని నేను ఫాస్ట్గా మాట్లాడతా కదా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను బాగున్నారా అన్న ఫైన్ అని కామెంట్లో. మన డ్రెస్కి బూమర్ అంటుంది, ఎవరంటే ఇచ్చుకో. సరే, సో మరి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు మాకు చెప్పేది, ఇది మాట్లాడుకునేది. చెప్పకపోతే ఎట్లా కాదు, ఫీల్ అవుతాం కదా మేము. అంతేలేండి గాయస్, కొద్దిగా మాట్లాడండి, ఓకే? కామెంట్ సెక్షన్లో నాకు 100+ కామెంట్స్ రావాలి, ఓకే? ఒక కామెంట్ సెక్షన్ లీడలే ఎప్పటిదాకా. ఇది ఛానల్ అంటే ప్రతి కామెంట్ సెక్షన్లో ఉండాలి. సో రోజు వచ్చేసి మేము తినమన్నమాట. సో పొద్దున వచ్చేసి ఇడ్లీ తిన్నాం, తర్వాత మధ్యాహ్నం పాలకూర తిన్నాం. ఇప్పుడు నైట్ పాలకూరనే తింటాం, లేకపోతే మా మమ్మీ ఏదో ఒకటి వండుతుంది అన్నమాట. సో మరి రేపు స్పీచ్ ఇస్తానా లేదా చాలా డిసైడ్ అవుతా నేను. సో ఎందుకంటే ఆ స్పీచ్ ఇవ్వాలంటే నాకు అసలు మీతో మాట్లాడాలంటే సిగ్గు. మళ్ళీ నేను రిపబ్లిక్ డే స్పీచ్ ఇవ్వాలా, నాకు చాలా సిగ్గు అనమాట. మీతో మాట్లాడాలంటే ఇప్పుడు నాకు సిగ్గు అవుతుంది. అదే రేపు స్పీచ్ ఇవ్వాలంటే మీరే అర్థం చేసుకోండి గాయస్ కొద్దిగా. మరి నువ్వు ఇంకా మాట్లాడు, ఏదో ఒకటి చెప్పు. చెప్పు ఏదో ఒకటి.
రేపు స్కూల్లో ఏమేమి చేస్తావో చెప్పు వీళ్ళకి. నేను రేపు స్కూల్లో మా ఫ్రెండ్స్తోని కొన్ని కొన్ని మంచులతోని గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకుంటా. ఇంకా మా ఫ్రెండ్స్తోని బయటకు వచ్చి ఆడుకుంటా. ఇంకా మా ఫ్రెండ్ని నేను ఎక్కడ కూర్చుంటే ఆమె కూడా అక్కడనే వస్తుంది ఒక ప్లేస్లో. ఓకే, గట్టిగా చెప్పు, వాళ్ళకి ఏం వినపడట్లే, కొద్దిగా గట్టిగా చెప్పాలి. ఓకే, నెక్స్ట్ టైం నుంచి. ఇప్పుడు 5 అవుతుంది కదా, నీకు 10కి మళ్ళీ ఇస్తా, నీకు చెప్పమంట, అప్పుడు నువ్వు మంచిగా చెప్పాలి. ఓకే దా. సో మరి ఇక్కడ కొన్ని ప్రొనౌన్స్ అయితే రావన్నమాట. చిన్నపిల్ల కదా, యూకేజీ అనమాట. సో యాక్చువల్గా యూకేజీ బి నేను ఏ క్లాస్ అని అడుగుతురు, నేను చిన్న ఎట్లనే ఇంకా చేస్తున్నా. నేను 4th క్లాసే. 3 ఎగ్జామ్స్ రాసిన రోజు. సో ఎల్లుండి 3 ఎగ్జామ్స్ రాస్తే మండే రోజు ఫినిష్ అయిపోతుంది. సోషల్ సైన్స్ ఇంకా మ్యాథ్స్. సోషల్ సైన్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్ హిందీ తెలుగు అయిపోయినాయి. సోషల్ సైన్స్ మ్యాథ్స్ ఈ 3 ఎగ్జామ్స్ వస్తే రెగ్యులర్గా వస్తాయి మీకు వీడియోస్. అప్పుడు నేను మా చెల్లిని రోజు పట్టుకొని వచ్చి వీడియోస్ చేస్తాను. ఓకే, కొన్నిసార్లు టైం స్పెండ్ చేద్దాం, కొన్నిసార్లు ఆటలు ఆడదాం, కొన్నిసార్లు అది ఇది ఇది అది అది ఇది 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 ఎవరు చేద్దాం. సో మరి తొందరలో లేటెస్ట్ వీడియోస్ అయితే వస్తాయి, కొన్ని బాగుంటాయి అన్నమాట వీడియోస్. సో మరి ఇంకేంది సంగతులు, బాగానే ఉన్నారా అందరూ? నాకు తెలిసి అందరు బాగానే ఉంటారు. మీరు అందరు ఎట్లుండాలంటే మంచిగా ఉండాలి. చూడండి, నేను 4th క్లాస్, నేననే కాదు మన ఛానల్ చూస్తున్న పెద్దోళ్ళైనా ముసలోళ్ళైనా జాబులు చేసేవాళ్ళైనా డాడీలైనా మమ్మీలైనా అన్నలైనా ఎవరికైనా చెప్తున్నా, మీరు మంచిగా చదువుకుంటే అంటే ముసలోళ్ళకి జాబ్ చేసేటోళ్ళకి పెద్దోళ్ళకి ఫాదర్ మదర్ వీళ్ళకి కాకుండా ఓన్లీ స్కూల్కి వచ్చేటోళ్ళు, చిన్నోళ్ళు, హయ్యర్ క్లాసెస్ వాళ్ళు, ప్రైమరీ వాళ్ళు, ప్రీ ప్రైమరీ అంటే చిన్నోళ్ళు, ఎల్కేజీ యూకేజీ, నర్సరీ వాళ్ళైనా నర్సరీ వద్దులేండి. సో ఈ 5గురు పక్కా చదవాలి. సో మా చెల్లి అయితే ఈ స్టడీస్ మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టుకుంటుంది అనమాట, ఎప్పుడు చదువుదామంటుంది. సో ఇది మా చెల్లి పవర్. సో చదువుదామంటుంది అనమాట. సో దానికి ఫ్రీగా ఉన్నప్పుడు అది ఆడుకుంటుంది. చెప్తున్నా కొంతమంది, అంటే సారీ గాయ్స్ ఇది చెప్తే మీరేమనుకోరు కదా, కొంతమంది పెద్దోళ్ళు ఉంటారనమాట, ఎప్పుడు వేరే వాళ్ళని ఎగతాళి చేస్తారు. అది మన ఛానల్లో అయినా, అందుకనే సారీ చెప్పిన. సో ఎగతాళి చేస్తారు, వాళ్ళు ఎగతాళి చేయొచ్చు, వేయొద్దు. వాళ్ళు పెద్దోళ్ళైనా చిన్న వాళ్ళతోనే ఆడుకున్నా, యంగర్ వాళ్ళతో ఆడుకున్నా, ఎల్డర్ వాళ్ళతో ఆడుకున్నా, లేకపోతే వాళ్ళ ఏజ్ ఉన్న వాళ్ళతో ఆడుకున్నా, ఫ్రెండ్స్తో ఆడుకున్నా, ఎగతాళి చేయొద్దు. సో చిన్నోళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే నేను ఆడుతున్నా గైస్, మా 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 చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నా. మా ఫ్రెండ్ వచ్చాడు ఎగతాళి చేస్తున్నాడు, నాకు ఎంత కోపం అయింది గాయస్. అప్పుడు ఆడేమంటాడు, ఏ చిన్న పోరాతో ఆడుతుండ్రా, గబ్బు పిల్లగాడు, ఆడు కూడా పిల్లగాడే, ఆడు చిన్న పోరగాడు ఆడు పిల్లలతో ఆడుతుండు అని అంటుంది గాయస్. నన్ను ఎంత నెగ్లెక్ట్ చేసినని అప్పుడే నేను పోయి కొట్టబోతుందని, కానీ నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను వదిలేక. సో మరి నాకు సీక్రెట్స్ కూడా ఉన్నాయి, అవి నేను ముందు ఇప్పుడు చెప్పలేను. ఫస్ట్ సీక్రెట్ ఇదే అనమాట, మీకు ఎప్పటి నుంచో చెప్దామనుకున్నా ఎవరికి చేయలేదు. ఇప్పుడు అటు నన్ను ఎంత నెగ్లెక్ట్ చేసిండు అసలు, నాకు అప్పటికి ఇంత కోపం వచ్చింది. అదే మా చెల్లితో మేము ఆడుకుంటున్నా, మళ్ళీ నా చెల్లిని కూడా తిడుతున్నాడు. అరే ఆ చెల్లి వేస్తూ మళ్ళీ ఆడ చెల్లి ఫ్రెండ్స్ ఆడుకుంటారు. నాకు అప్పుడే మా చెల్లి నేను ఒక్క మాట అన్నా కానీ నేను తిడుతాను. మా చెల్లిని ఏడ్ చేస్తా అని కామెంట్ సెక్షన్లో, సో సారీగా ఇట్లేదు, కామెంట్ సెక్షన్లో చిన్న బ్యాడ్ వర్డ్ పెట్టినా మా చెల్లి మీద నేను చాలా బ్యాడ్ వర్డ్స్ ఇచ్చేస్తాను. అంత ప్రేమ మా చెల్లి అంటే నాకు. తిడతా,
తిడతా, కొడతా, నాకు ఇష్టం వచ్చింది చేస్తా, చాక్లెట్ ఇయ్య, ఏం చేసినా అని మా చెల్లి నన్నేమదు, నేనంటే మా చెల్లికి ఇష్టం. ఆడినప్పుడు పక్కన బండరా ఉందన్నమాట. అప్పుడు మనం ఆడుకునేటప్పుడు తిట్టింది జోయల్. పక్కన బండరా ఉంది, ఇగో ఇంత రాయి తీసి కొట్టబోతే అయితే నాకు, నేను అరిచిన, ఏమే నేను చెప్పరంట్రా, ఏందంట ఏం బిక్కుంటో వెళ్ళిపోయి నుంచి బూతి మాటలు కూడా తిన్నా నాకు వచ్చినాయి అన్నమాట. సో మా చెల్లి మీద చిన్న మాట పెట్టినా రప్ప 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 స్టోన్స్తోని రాళ్ళతో రప్ప రప్ప కొడుతూనే ఉంటా అన్ని. నాకు అంత కోపం వస్తుంది, కానీ నేను మైండ్ ఉంది నాకు కూడా, మైండ్లో ఉంటుంది. ఒకవేళ వాడు చచ్చిపోయి తక్కువ ఏమని రెస్పాన్సిబిలిటీ అది నా మైండ్లో కూడా ఉంటుంది అనమాట. అందుకనే నేను ఏం చేయ, ఓన్లీ తిడతా. వాడు నన్ను ఇంకా నెగ్లెక్ట్ చేస్తే తెలిసిందా రప్ప 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 రాయలతో దంచుడే అన్ని. అంకేమైనా అది ఏడ్చినా అని నేను వదలా. నన్ను ఏమైనా అనుకోండి, నన్ను ఎంతైనా కొట్టండి, నాకు బ్లడ్ వచ్చినా కొట్టండి, నేను ఏడుస్తా అని నేనేమనుకోను. నేను ఏడుస్తా అని వాళ్ళు కొడితే నేను కొడతా. మా చెల్లి మీద చిన్న చూపి ఇక మీకు వైట్ లైన్ కనిపిస్తుందా, అంత గీత పడినా కానీ నేను కొడతా. సారీ. సో ఇది సీక్రెట్స్ మీకు చెప్పాలంటే అది నా వల్ల అవ్వదన్నమాట. అసలు వాడు నెగ్లెక్ట్ చేసిన తర్వాత నాకు చాలా పిచ్చి లేచింది. అసలు నాకు ఇంకా బెస్ట్ ఫ్రెండ్ ఇంత చేస్తాడా అని నాకు కూడా అనిపించాలి అనమాట. సో ఆ బెస్ట్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ వాడి పేరు జోయల్ అనమాట. ఇంత నెగ్లెక్ట్ చేసిండు, కానీ దాని తర్వాత నేను 2 hours దాని ఫ్రెండ్షిప్పే మానేసిన. తర్వాత వదిలేసిన. మళ్ళీ ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే ఇంకా నేను వాటితో ఫ్రెండ్షిప్పే చేయాలన్నమాట. వానికి ఉన్నాయి 2 ఆప్షన్, దోస్ కట్టి అది ఇంకా యూజ్ చేస్తున్నాను అనమాట. అవి పెద్ద అయినాక కూడా దోస్ కట్టి అంటాడు, తర్వాత కాల్ అంటాడు. ఓ 10 minutes అయిపోయింది, అయ్యా నేను నీకు ఛాన్స్ వేయలే, 12 minutes అవుతుంది. నేను వాళ్ళతో కొద్దిగా మాట్లాడాలి, బిజీ ఉంది. ఇప్పుడు నీకేమిద్దా, మా చెల్లికి ఏమిద్దా అన్న. రిపబ్లిక్ డే రోజు నువ్వు స్పెషల్ డిష్ ఏం తిందాం అనుకుంటున్నా? మ్యాగీ, ఇంకా ఇంకా చాలే. నీకు ఇంకా స్టాండ్ వేస్తా. మీ ఫ్రెండ్స్ గురించి చెప్పు. మీ ఫ్రెండ్ ఒక్క పేరు చెప్పు, దాని పేరు చెప్పు. కానీ అమ్మాయినా అబ్బాయినా? అమ్మాయి చెప్తా. చెప్పు. ఒక ఆమె ఇట్లా తెల్ల ఉంటుంది చూడు, ఆమె పేరేంది? బ్యూలా ఉంటుంది. బ్యూలా. ఆమె గురించి చెప్పు. బ్యూలా గురించి చెప్పు. ఆమె నాకు నా ఫ్రెండ్ ఉంటే కొన్ని రోజులు ఆబ్సెంట్ అవుతుంది. ఆబ్సెంట్ అయితే స్నాక్స్ టైం ఆమె స్నాక్స్ వదిలేస్తుంది కదా, నేను మొత్తం తినేస్తా. కానీ కొన్ని రోజులు వదిలేస్తాం, ఆమెమో మొత్తం తినేస్తుంది. అట్లయితే నాది అయిపోతే ఆగు అంటుంది. అప్పుడు నేను ఆగిన. అప్పుడైతే
మా చెల్లి చెప్పిందంటే గ్రేటే. సో మరి ఇంకా మనం నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ విషయం ఆలోచిద్దాం. సో గైస్, ఇప్పుడు నా ఇంటి గురించి చెప్తా. సో మా ఇంట్లో ఒక హాల్ ఉంటుంది, డైనింగ్ రూమ్ ఉంటుంది. మీరు హోమ్ టూర్ చూస్తే మీకు తెలుస్తుంది. ఒక పూజ రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, 2 బెడ్రూమ్లు ఉంటాయి, 2 బెడ్రూమ్లు ఉంటాయి, 2 బాత్రూమ్లు ఉంటాయి. ఇది మా రూమ్. ఇన్ని ఉంటాయి మా రూమ్లో. మా రూమ్లో సామాన్లు ఉంటాయి, సీజన్లు ఉంటాయి, కలర్ పెయింట్లు ఉంటాయి, ఓ ఫుల్ ఉంటాయి. నేను డ్రెస్సులు ఉంటాయి, కోట్లు ఉంటాయి, చాలా చాలా ఉంటాయి. సో మరి ఇల్లు రూపీస్, ఇది చాలామందికి డౌటే ఉంటుంది. సో నేను ఎందుకు చెప్పట్లేదంటే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. నేనైతే చెప్పా, కానీ ఇల్లు మాత్రం చాలా బాగుంటుంది మా ఇల్లు. సో మీరు ఒక్కసారి హోమ్ టూర్ చేస్తే మీరే ఫిదా అయిపోతారు మా ఇంటికి. సో రావాలనుకుంటే గల్లీ వచ్చేసి, సో ఆగండి, ఎన్నో ఆగా ఎన్నో సైడ్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ జేపీ కాలనీ, రోడ్ నెంబర్ 3 శిశు మందిర్ కాలనీ, 4th యూటర్న్. ఇటు సైడ్ యూటర్న్స్ ఉంటాయి అన్నమాట. ఆ లెఫ్ట్ సైడ్ యూటర్న్స్ ఉంటాయి, అందులో 4th లెఫ్ట్ యూటర్న్. 4th లెఫ్ట్ యూటర్న్ వెళ్తే ఒక ఇట్లా స్ట్రైట్గా రండి, మీకు ఒక డ్రైనేజ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆగండి, మీకు ఎట్లా చెప్పాలంటే ఆ 4th యూటర్న్లో తిరిగి రండి. వచ్చే రూట్లో మీకు ఏం కనిపిస్తుంది అంటే ఒక ఎల్లో హౌస్ కనిపిస్తుంది. దాని పక్కనే మా ఇల్లు. అంటే ఆడ రాయిలు ఉంటాయి అన్నమాట. రాయిల పక్కనే గేట్ ఉంటుంది, అది మా ఇల్లే. సో మీకు బాగా రండి, ఒకరోజు గల్లీ కూడా చూపిస్తా. సో రావాలనుకుంటే వచ్చేయండి, ఇప్పుడే వచ్చేయండి వ్యూవర్స్. కమాన్ వ్యూవర్స్, వచ్చేయండి, సబ్స్క్రైబ్ కొట్టేయండి. మరి ఎందుకు మా ఇల్లు కూడా చెప్పేస్తాం, మీరు కొట్టు సబ్స్క్రైబ్ చేయండి. ఇక మా ఇల్లు రూట్ కూడా చెప్పేస్తారు. మా ఇంటి సైడు కొన్నిసార్లు బూతి మాటలు తిడతారు, కొన్నిసార్లు మంచిగా ఉపయోగిస్తారు. అన్ని శకలు ఉంటాయి. కబోర్డు కాదు, క్యారమ్ బోర్డు. నేను మన వ్యూవర్స్తో టైం స్పెండ్ చేస్తాను, మాట్లాడుతున్నాను. వచ్చిందా? వచ్చింది. ఒక్క వీడియో ఉంటుంది ఇట్లా 30 minutes, 18 అవుతుంది, ఇంకా 12 minutes. ఇంకా 12 minutes ఏమైంది. మరి మా ఇల్లు కూడా చెప్పేసిన వ్యూవర్స్ కొద్దిగా వస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మా ఇల్లు యూట్యూబ్ వీడియోస్లో కాదు, రియల్గా కూడా మీరు చూడొచ్చు. ఇంకా నేను మా ఫ్రెండ్స్ హౌస్ కూడా చెప్తా, ఆడకు కూడా వచ్చేయండి. నేను తీద్దాం అనుకున్నా, నువ్వేమో యూట్యూబ్ చూస్తున్నావు. నెక్స్ట్ వీడియోని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా టైం స్పెండ్ చేస్తావు, మాట్లాడేది ఒకటి. ఎందుకు వచ్చినావు? ఇలా వదలాలంటే మాట్లాడడానికి. మాట్లాడు. గాయ్స్, ఇప్పుడు ఇది లైవ్ చేస్తున్నాం మనం, లైవ్ స్ట్రీమ్. మరి అందరూ కామెంట్ బార్లో నింపే అని ఇందానే చెప్పిన. మీరు ఏమేమి నింపుతారంటే మీ ఇష్టమైన డిష్, మీ ఇష్టం.
ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత మీ ఫేవరెట్ డిష్, మీ ఫేవరెట్ టిఫిన్, మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్, మీ ఫేవరెట్ స్నాక్స్, మీ ఫేవరెట్ డిన్నర్, మీ ఫేవరెట్ లంచ్, మీ ఫేవరెట్ బ్రాండ్, మీ ఫేవరెట్ మొబైల్ బ్రాండ్, చాలా మీకు ఇష్టం వచ్చింది కామెంట్ చేయండి. ఏం డాన్స్ చేస్తున్నావు గాయస్? వాడు మర్చిపోయినా, మా చెల్లి సూపర్ డాన్స్ చేస్తుంది, స్టడీస్లో కాదు. ఇప్పుడు డాన్స్ చేస్తుంది చూడండి. డాన్స్ చేస్తుంది అయ్యప్ప సాంగ్ వేసుకోండి. ఆ సాంగ్ నాకు డ్యాన్స్ వచ్చానమాట, నేను వేయాలా? సో ఇది కూడా అయ్యప్ప డ్యాన్స్లోనే. మనం డీజే డ్యాన్స్ వేద్దామా? మనం వేస్తాం చూడు, డీజే డ్యాన్స్ వేద్దాం. మెంటల్ పొల్ల నీకోసం అంతా వెతుకొస్తున్నా. ఎడిపోయిందని అనమాట. సరే సో ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. జరుగు. సో ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ లైక్ షేర్ and subscribe to Comedy King channel. ఇప్పుడు ఒకటే సారాలు ఆడు. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Comedy King channel. Like please like, share and subscribe to Comedy King channel. So, మరి ఇంకా వీడియో ఏం చేద్దాం. దిస్ ఈస్ Comedy King signing off. Bye.